హాయ్ ఫ్రెండ్స్, 7 months to 3 years బేబీస్ హోమ్మేడ్ ఉగ్గు, హోమ్మేడ్ సర్లెక్ కూడా కావాల్సినవి మినప్పప్పు, ఎర్ర కందిపప్పు, మామూలు మన ఇంట్లో ఉండే కందిపప్పు, శనగపప్పు, బియ్యం, పెసరపప్పు, నెక్స్ట్ జీడిపప్పు, బాదం పప్పు, వాము, జీలకర్ర, పల్లీలు. ఆ కప్పుకి 2 కప్పులు రైస్ తీసుకుంటే పప్పు దినుసులన్నీ ఒక్కొక్క కప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పప్పు దినుసులన్నీ ఒకసారి కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ పక్కన ఉన్నాయి కడగకూడదు, జీడిపప్పు అవి కడగకుండా ఆ ప్లేట్లో ఉన్న పప్పు దినుసులు, రైస్ కడుక్కోవాలి. బాగా 2-3 సార్లు కడుక్కొని ఎండలో ఆరవేసుకోవాలి. ఒక 2 గంటలు బాగా ఎండనివ్వాలి. ఎండయో లేవో ఒకసారి చూసుకోవాలి. బాగా ఆరకపోతే పౌడర్ బేగా పాడైపోతుంది. ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు జీడిపప్పు, బాదం, పల్లీలు, వాము, జీలకర్ర ఇవి వేపుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ పల్లీలు వేపించుకోవాలి, ఎందుకంటే అవి త్వరగా వేగవు కాబట్టి. బాగా ఫ్రై చేసుకొని జీడిపప్పు, బాదం, వాము, జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పప్పు దినుసులు కూడా బాగా ఆరిపోతాయి కాబట్టి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఫస్ట్గా మనం పల్లీలు వేపుకున్నాం కదా, అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. బాదం, జీడిపప్పు, పల్లీలు, వాము, జీలకర్ర పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి బేగా గ్రైండ్ అవ్వవు కాబట్టి. తర్వాత పప్పులు వేగిపోయిన పప్పు కూడా వేసుకొని ఆ పప్పు దినుసులు కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక గాజు కంటైనర్లో అయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కాబట్టి అందులోని స్టోర్ చేసుకొని మూత పెట్టుకుని. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 2 స్పూన్ల ఉగ్గు తీసుకొని ఉగ్గు పౌడర్, దానికి తగ్గన్ని వాటర్ సగానికి వేసుకోవాలి, ఎందుకంటే పప్పు దినుసులన్నీ బాగా ఉడకాలి కాబట్టి సగానికి వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు లేకుండా బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ మీద పట్టుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా దగ్గరికి అవనివ్వాలి ఫ్రెండ్స్. బాగా దగ్గరికి అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ నెయ్యి వేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ యమ్మీ ఉగ్గు రెడీ. సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.